ప్లీజ్ కుర్చీలు చూడండి, చాలా ఉన్నాయి. అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి మాట వినపడుతుంది, వ్యక్తి కనిపిస్తాడు. అన్ని చెక్ చేసుకుని సెట్ చేసాం స్టేజ్. దయచేసి మీరంతా అక్కడ కూర్చోండి. మాటలు మాట్లాడిన తర్వాత, లాస్ట్ లో కార్యక్రమం అయిన తర్వాత నాయకులు ఇక్కడే ఉంటారు, వాళ్ళతో మనం మాట్లాడుకోవచ్చు, ఫోటో తీసుకోవచ్చు. దయచేసి ఇక్కడ రైట్ సైడ్ అంతా ఖాళీ చేయండి ప్లీజ్. కిలోమీటర్ల దూరంలో ఆనందంగా ఉన్నటువంటి జీవితాన్ని వదిలే ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానంటూ మనందరి ముందుకు వచ్చాడు. ఈ ముగ్గురితో పాటు నెల్లూరు పార్లమెంట్ లో ఉన్నటువంటి 7 శాసనసభ అభ్యర్థుల్ని, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, కాకర సురేష్ గారి నాయకత్వం, ఇంటూ నాగేశ్వరరావు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జోహార్ ఇండియా. నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క పసుపు సైనికుడికి, పసుపు సైనికురాలికి పాదాభివందన, నమస్కారం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నెల్లూరు బలవేనా, నెల్లూరు మరొకసారి జై తెలుగుదేశం. ఇది కదా చంద్రబాబు నాయుడు గారు నేర్పించింది మనకి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. ఈ పదాలు వింటే, ఈ మాటలు వింటే అడుగడుగునా ఉద్వేగం వస్తుంది. అడుగడుగునా కూడా మనకు ఒక రకమైనటువంటి బలం వస్తుంది. అందుకే ఈ కండువా, తెలుగుదేశం పార్టీ పసుపు కండువా మెడలో వేసుకొని, తెలుగుదేశం పార్టీ గుర్తు, సైకిల్ గుర్తు గుండెల మీద పెట్టుకొని ఎవడొస్తాడో రండిరా అనాలి మనం రేపు పొద్దున్న. ఎందుకు చెప్పనా? ఇవాళ ఇందాక నుంచి పెద్దలు చెప్తా ఉన్నారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, సౌమ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలానే పెద్దలు ఇంటూ నాగేశ్వరరావు గారు, పెద్దలు సురేష్ కాకర్ల గారు. వీరంతా ఎవరంటే, రాజకీయం అంటే సేవ, రాజకీయం అంటే అన్న నందమూరి తారక రామారావు గారు చెప్పినట్టుగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మి ప్రజల కోసం సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇలాంటి వ్యక్తుల్ని అభ్యర్థులుగా పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, అభ్యర్థులుగా పెట్టినటువంటి కూటమి ఇవాళ ఎన్డీఏ కూటమి. అదే అవతల సైడ్ చూస్తే ఇందాక మా సోదరుడు మా బొబ్బూరు చెప్పాడు సింపుల్ గా, అవతల ఏటు అన్నాడు. ఏటు అంటే ఒక విషయం గుర్తుకొచ్చింది. మొన్న నేను ఉదయగిరి క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారిని చూసి అల్లంత దూరాన ఉన్నటువంటి వాళ్ళు కూడా చేతులెత్తి దండం పెట్టి, అయ్యా మీకే మా ఓటు అని వాళ్ళు చెప్తున్నారు. ఒక మాట మాట్లాడండి అయ్యా అని వాళ్ళు అడుగుతున్నారు. ఈ ఏటు మొన్నే నెల్లూరులో పాపం కష్టపడి మిట్ట మధ్యాహ్నం పూట చెమటలు కప్పుతూ నేను ప్రచారం చేస్తా అన్నాడు. సరే ఏదో ఏడులో ప్రచారం చేస్తా అన్నారు కదా అనుకున్నాను. ఆ బండి ఎక్కాడు, ఎవరు వినరే. ప్లీజ్ ప్లీజ్ భోజనాలు ఉన్నాయి, ప్లీజ్ మాట్లాడతాడు పెద్ద, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏం ప్లీజ్ అక్కడ ఏమన్నా సరే వినే వాడేలేడు. ఎందుకనంటే ఇవాటి రోజున ఆంధ్రప్రదేశ్లో 3 చాలా క్లియర్. సైకిల్ గుర్తు, గ్లాస్ గుర్తు, కమలం గుర్తు ఎక్కడ ఉంటే అక్కడ ధన 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 గుజరమే. అంతే అవునా? అలానే కూటమి కావాలి. నేను నిజంగా 4 తూర్లు ఉదయగిరి ప్రజలందరూ ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ క్రెడిట్ ఎవరికి దక్కదు, ఉండే వాళ్ళు ఎవరైనా చెప్తారు.
ఆ క్రెడిట్ నాకే దక్కుతుంది. ఇంకేమైనా సురేష్ తెచ్చుకుంటాడో నాకు సురేష్ ఏమైనా మంచి పనులు చేసి ప్రజలకి అన్ని విధాల పేరు ప్రతిష్ట తెచ్చుకున్న తర్వాత మంచి పేరు రావాలంటే జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక్కనే. ఎందుకంటే ఆయన రాజకీయంలో నిలబెడతాను ఎంపీగా, నేను ప్రజల్లోకి వస్తానని ప్రజాసేవ చేయలేదు. ప్రజలకు సేవ చేయాలా, ఆర్థికంగా భగవంతుడు మనకు బాగా ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత మనం ప్రజాసేవ చేయాలి, ఎత్తుకుపోయాలి. ఓడిని కట్టలేక ఈ తెలుగుదేశం